ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. గురూజీ, గురుస్వామి. ఫోన్ నెంబర్ 7337226830. మరొక 48 గంటల్లో కుంభరాశి వారి జాతకులు మీకు భారీ ప్రమాదం జరగబోతుంది. అది కూడా ఈ రూపంలో మీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు అయితే తలెత్తబోతున్నాయి. మీ యొక్క గోచార రీత్యా మరొక 48 గంటల్లో అన్ని కూడాను మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క పరిస్థితి మాత్రము మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బందుల పాలు చేస్తుంది. భారీ ప్రమాదమే సంభవించబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఘోరమైనటువంటి పరిస్థితి కుంభరాశి వారి జాతకులకు. అయితే ఈ యొక్క పరిస్థితి నుండి కుంభరాశి వారి జాతకులు బయటపడాలి అంటే గనక ఏ దేవత ఆరాధన చేయాలో, ఏ పరిహారాలు పాటించాలో, వీరికి గోచార స్థితి ఏ విధంగా ఉన్నదో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు గ్రహాలు నీచ స్థితిలో ఉండడం రీత్యానే మీకు ఇటువంటి పరిస్థితులు అయితే కలగబోతున్నాయి. ఎప్పుడూ కూడాను ఒకే రకమైన పరిస్థితులు ఉండవు. కష్టాలు, సుఖాలు అనేవి మానవ జన్మలో నిత్య కృత్యము. అయితే మరొక 48 గంటల్లో కుంభరాశి వారి జాతకులు అయితే ఎన్నో రకాలైనటువంటి విచిత్ర పరిస్థితులు ఎదుర్కోబోతున్నారని చెప్పాలి. అనుకున్న పనులు అనుకున్నట్లు అవ్వకపోగా ప్రతి పనిలో కూడాను తాత్సర్యం జరుగుతుంది. అలాగే ఎదుటి వ్యక్తుల నుంచి మన్ననలు పొందుకుంటాము అనుకునే సమయానికి ఆ యొక్క పనులు పూర్తి కాకపోవడం రీత్యా అవతల వ్యక్తుల నుంచి కూడాను ఎన్నో రకాలైనటువంటి కష్టతర మాటలు వినవలసి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఓర్పుగా మౌనంగా ఉండడమే కుంభరాశి వారి జాతకులకు ఉత్తమమైన మార్గంగా చెప్పడం జరుగుతుంది. పరిస్థితులు కలిసి రాకపోయినప్పటికీ కూడాను మీ మేధస్సుని ఉపయోగించడం మాత్రం మర్చిపోవద్దు. మేధస్సుని ఉపయోగించి ముందు నిర్ణయాలు తీసుకోండి. భవిష్యత్ కార్యాచరణలో ఏ మాత్రం ఆటంకం కలగనివ్వద్దు. చేసే పనులు పక్కన పెట్టి బాధపడవద్దు. చింతించవలసిన అవసరం లేదండి. పరిస్థితులు ఎప్పటికైనా మారతాయి. మీరు మానసిక ధైర్యాన్ని కోల్పోకూడదు. అయితే వివాహం కానటువంటి కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మాత్రం వివాహ సంబంధిత ఎటువంటి నిర్ణయాలు కూడా అస్సలు తీసుకోవద్దు. ఇలా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు కలిసి రాకపోవడం పక్కన పెడితే అపనిందల పాలవుతుంది. ఈ రోజున ఇటువంటి పరిస్థితులు మాత్రము మీకు మూకుమ్మడిగా దండయాత్ర చేసినట్లు వస్తూనే ఉంటాయి. ప్రతి విషయంలో కూడాను మీ యొక్క నిర్ణయం మాత్రము ఆలోచించే తీసుకోండి. వివాహం అయిన వారికి కూడాను జీవిత భాగస్వామితో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. మీరు అస్సలు గొడవ పెట్టుకోవాలి అని అనుకోరు. కానీ పరిస్థితులు మాత్రం ఆ విధంగా మారిపోతాయి. రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉన్న కుంభరాశి వారి జాతకులు ఈ రోజున జీవిత భాగస్వామి ఒక్క మాట అన్నా కూడాను ఎదురు మాట్లాడకపోవడమే మంచిది. పరిస్థితులు కలిసి రానప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. మరొక 48 గంటల్లో జీవిత భాగస్వామితో కూడాను చాలా రకాలైనటువంటి ఆటుపోట్లు మీ జీవితంలో ఎదురు కాబోతూ ఉన్నాయి. మరొక 48 గంటల్లో కుంభరాశి వారి జాతకులు మీరు చాలా వరకు కూడాను ఆచితూచి మాట్లాడమే కాదండి, మాట పట్టింపులకు కూడా అస్సలు పోవద్దు. అయితే మీకు కలగబోతున్న భారీ ప్రమాదం ఏమిటంటే గనక రాత్రులు ప్రయాణాలు అస్సలు చేయొద్దు. కుంభరాశి వారి జాతకులు మీకు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను మినహాయింపు అస్సలు లేదండి. రాత్రులు ప్రయాణాలు మానుకోవాల్సిందే. ఉద్యోగ రీత్యా అయినా, వ్యాపార రీత్యా అయినా, మరి ఏ ఇతర రకాలుగా అయినా కూడాను ప్రయాణాలు పెట్టుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మీరు అందులో మంచి ఫలితం పొందకపోవడం పక్కన పెడితే గనక ఎక్కువ శాతం ఇబ్బందులే వస్తాయి. వెళ్లిన పని పూర్తి కాదు. అయినప్పటికీ కూడాను ఇక్కడ సంభవించే ప్రమాదం ఏమిటంటే గనక వాహన గండం రూపంలో పొంచి ఉన్నది. మృత్యువు మిమ్మల్ని కబళించేస్తుంది. మీరు జాగ్రత్తగానే వెళ్తారు. కానీ ఎదుటి వ్యక్తులు కూడా అదే విధంగా జాగ్రత్తగా వస్తారు అని అనుకోవడం మీ పొరపాటే. గ్రహ పరిస్థితులు అస్సలు బాగోలేవు. మిమ్మల్ని చాలా వరకు కూడాను ఈ గండం వెంటాడుతూ ఉన్నది. కావున ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి.
వెళ్ళకండి, అస్సలు వెళ్ళొద్దు. అయితే మీరు ఏమిటంటే గనక రాత్రుళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు ఆల్కహాల్ సేవించి ప్రయాణాలు చేయడమో డ్రైవింగ్ చేయడమో ఇది అస్సలు కలిసి రాదండి. మీరు ఎవరైనా సరే తోడు తీసుకుని వెళ్ళండి. అత్యుత్తమ పరిస్థితుల్లో అయితే గనక ఆ యొక్క తోడు కూడాను నమ్మిన వ్యక్తులను మాత్రమే తీసుకుని వెళ్ళండి. అలా కాకుండా సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేస్తూ ఇలా వెళ్తే గనక ఖచ్చితంగా ప్రమాదంలో చిక్కుకుంటారు. అయితే మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అన్నింటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులు బాగోలేనప్పుడు ఏం చేస్తాము చెప్పండి? మనం పరిస్థితులు మన చేతుల్లోకి వచ్చేంత వరకు కూడాను ఓర్పుగా సహనంగా మెలగాల్సిందే. కుంభరాశి వారి జాతకులకు మరొక 48 గంటల్లో ఇటువంటి ప్రమాదం అయితే పొంచి ఉన్నది. మీ ఇంట్లో ఘోరమైతే జరుగుతుంది. మీ యొక్క పరిస్థితులు మీ చేతుల్లోనే ఉన్నాయి. కావున మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. అసలు ఈ మాటలను కొట్టిపారేయాల్సిన అవసరం లేదండి. ఇది జ్యోతిష పండితులు సైతం చెప్తున్న మాట. మీ యొక్క గ్రహ స్థితి నీచంగా ఉంది రీత్యానే ఇటువంటి సంభవాలు జరగబోతూ ఉన్నాయి. కావున ఖచ్చితంగా జరుగుతాయి. కావున తగు జాగ్రత్తలు తీసుకోండి. నమ్మకంతో ఉండండి. దేవత ఆరాధన చేయండి. అయితే మీకు రాబోతున్న ప్రమాదం నుండి బయటపడాలంటే భగవంతునితోనే అది సాధ్యమవుతుంది. భగవన్ నామ స్మరణ చేయండి. నిత్యము కూడాను లలిత సహస్రనామ పారాయణం గావించండి. మహామృత్యుంజయ పఠన పారాయణాన్ని గావించండి. వీలు కుదిరితే గనక దేవాలయానికి వెళ్ళండి. పరమశివుని ఆలయమైన హనుమాన్ ఆలయమైన రెండింటిలో ఏదేని ఆలయానికి వెళ్ళండి. భగవంతుని దర్శనం చేసుకోండి. ఆ తర్వాత ఆలయంలో కాసేపు కూర్చొని మీరు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు వీలైనన్ని సార్లు పఠించండి. హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయండి. ఒకవేళ రాకపోతే గనక కనీసం యూట్యూబ్ లో అయినా పెట్టుకుని వినే ప్రయత్నం చేయండి. ఇదంతా దేవాలయంలోనే కూర్చొని మీరు సమయాన్ని వెచ్చించి ఇలాగే చేయండి. మానసిక ప్రశాంతత కలగడమే కాకుండా చెడు పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు బయటపడేసుకోవడానికి మీకు మానసిక స్థైర్యం పెరుగుతుంది. దైవ బలం మిమ్మల్ని తప్పక రక్షిస్తుంది. పరిస్థితులు ఇలా వచ్చాయి, పరీక్ష సమయంగా చెప్పడం జరుగుతుంది. భగవంతుడే మిమ్మల్ని ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడేస్తాడు. ఈ రోజున అన్నార్థులకు గాని లేదా మీ స్తోమతకు తగ్గట్లుగా ఎవరికైనా కూడాను దానం చెయ్యండి. పేద బ్రాహ్మణుడికి నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. అందులోన పేద బ్రాహ్మణుడు అంటే గాయత్రి చేసేవారికి మాత్రమే దానంగా ఇవ్వండి. ఇలా చేసిన దానమే మీకు ఉపయోగంగా ఉంటుంది. లేకపోతే గనక మీరు చేసిన దానం నిరుపయోగం అయిపోతుంది. మీరు ఒక్కసారి పూజారి గారిని కనుక్కోండి. మీరు గాయత్రి చేస్తారా అంటూ మొహమాటం లేకుండా అడగండి. ఆ తరువాత మాత్రమే నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి మీ పరిస్థితిని చెప్పి. ఈ విధంగా చేస్తే గనక కుంభరాశి వారి జాతకులు రాబోతున్న 48 గంటల్లో మీకు కలగబోతున్న ఈ యొక్క పరిస్థితి నుండి ప్రమాదం నుండి తప్పక బయటపడగలుగుతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.